దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుంటాం. వారు దాటుచుండగా ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రం నొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇజ్రాయేలీయుల భయం చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలం దగ్గర ఇజ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతు ఏమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారు ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమునిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసిండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీయులు 40 సంవత్సరంలో అరణ్యంలో సంచరించుతూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించిన. ఎలా అనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనం సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడ వరకు పాలెంలోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఇజ్రాయేలీయులు గిల్గాల్లో తిరిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తిరిగి ఆ దినమంది వారు పొంగక్కయు వేసబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. తర్వాత ఇజ్రాయేలీయులకు మన్నా దొరకపోయాను. ఆ సంవత్సరమున వారు కానాను దేశ పంటను తినిరి. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచాను. యెహోషువ అతని ఎద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగానున్నవాడవా మా విరోధుల పక్షంగానున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చున్నదేమని అడిగాను. అందుకే యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైనటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, నీ పాదములకు వందనాలు. మరి నీ వాక్యము ఎంతో మధురమైనది. నీ వాక్యము జుంటితైన దారుల కంటే శ్రేష్టమైనది. ప్రభా, నీ వాక్యము మాకు మరి తృప్తినిచ్చేది, మమ్మల్ని ధైర్యపరిచేది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరచెను. వారు పడిన గుంటలో ఉండి వారిని లేవనెత్తనని సెలవిచ్చిన ప్రకారం మేము పడిన గుంటలో ఉండి మమ్మల్ని లేవనెత్తేది నీ వాక్యమైనందుకై స్తోత్రములు. అటువంటి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. దాన్ని ధ్యానించడానికి సహాయపడుతున్నామని యేసు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం మరి వారు యోర్దాను దాటి బయటకు వచ్చిన సంగతి మరి ఇతర రాజులు విన్నప్పుడు, అనగా కానానీయుల రాజులు, అమోరీయుల రాజులు వీరు విన్నప్పుడు వారికి ఇక ధైర్యం ఏమి లేకుండా పోయింది. ఎందుకంటే వారు ఎర్ర సముద్రము ఆరిపోయిన సంగతి, ఆరిన నేల మీద దేవుని ప్రజలు ఎర్ర సముద్రం దాటిన సంగతి వారు ఎరుగుదురు. ఇప్పుడు యోర్దాను కూడా ఆరిన నేలన వారు యోర్దాను దాటినారు. వారికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు కానాను దేశంలో ఇజ్రాయేలీయులు ప్రవేశించినారు. అయితే యెహోషువ వారికి సున్నతి చేయించినాడు. రాతి కత్తులు చేయించి సున్నతిగిరి అనే స్థలమున ఇజ్రాయేలీయులకు సున్నతి చేయించినాడు. ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వాళ్ళు సున్నతి పొందినటువంటి వాళ్ళే, కానీ అరణ్యంలో పుట్టినటువంటి వారు సున్నతి చేయబడి ఉండలేదు. కాబట్టి ఇప్పుడు సున్నతిగిరి అనే స్థలం దగ్గర రాతి కత్తులతో వారికి సున్నతి చేయించినాడు. ప్రియులారా, సున్నతి మరి హృదయ సంబంధమైనటువంటి సున్నతి, బాహ్య సంబంధమైనటువంటి సున్నతి. బాహ్యంగా సున్నతి పొందినటువంటి వాడు, మరి హృదయంలో సున్నతి పొందినటువంటి వాడు
ఈ విషయాలు మనం గమనించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. సున్నతి అనగా పవిత్రపరచబడినటువంటి వాడు. గొలియాతుతో దావీదు కూడా అంటాడు కదా, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటే అపవిత్రుడు, పాప క్షమాపణ పొందనటువంటి వాడు, మరి ఎన్నో చెడు పనులు చేసేటటువంటి వాడు, మారు మనసు లేనటువంటి వాడు, అపవిత్రుడు. కాబట్టి ఎందుకు వీరు సున్నతి చేయించుకుంటున్నారని అంటే కానాను దేశంలో ప్రవేశిస్తుంటున్నారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకునబోతుంటున్నారు కనుక సున్నతి అవసరం. దేవుని ప్రజలమైన మనం కూడా మనకు మరి హృదయంలో సున్నతి, బాహ్యంగా సున్నతి అనగా మనము బాహ్యంగా పవిత్రులంగా ఉండాలా, అంతరంగంలో కూడా పవిత్రులంగా ఉండాలా అనే విధానాన్ని ఇది సూచిస్తున్నది. దేవుని ప్రజలారా, అనేకసార్లు మరి దేవుని ప్రజలు మరి పవిత్రంగా ఉండే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. హృదయంలో నుండి కొన్ని పాపాలు వచ్చునని మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో రాయబడింది. హృదయంలో నుండి అనగా మరి మనుషుల హృదయంలో నుండి ఎలాంటి పాపాలు వస్తాయో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో రాయబడింది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం లోపల 21 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి మానవుల హృదయాలలో ఇంత చెడుతనం ఉంది కనుక హృదయ సంబంధమైనటువంటి సున్నతి అవసరమైనది. ప్రతివాడు తన పాపములన్నింటినీ హృదయంలో నుండి తీసేసుకొని ప్రభుకు సమీపంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సున్నతిగిరి అను స్థలం దగ్గర మరి సున్నతి చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇంకొక మాట ఏంటంటే వారు మరి కానాను దేశ పంటను తినడం మొదలుపెట్టినప్పుడు మన్న ఆగిపోయింది. దీని అర్థం ఏంటంటే మరి దైవికమైనటువంటి విషయాలు మనం ఎప్పుడు కళ్ళారా చూస్తాము అని అంటే భూ సంబంధమైన విషయాలు మన జీవితంలో లేనప్పుడు దైవ కార్యాలను చూసేదాం. మానవ రీతిగా ఆయా పరిస్థితులపై మనం ఆనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం ఆగిపోతుంది. చూడండి, ఆ మాట మరలా చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమైన ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. పస్కా పోయిన తర్వాత నాడు వారు ఈ దేశ పంటను తినిరి. ఆ దినమంది వారు పొంగకయు వేసబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. తర్వాత ఇజ్రాయేలులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కానాను దేశ పంటను తినిరి. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను. కాబట్టి మన్నా ఆగిపోయింది. కానాను దేశ పంట తినడం. ప్రియులారా, 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో వారిని మన్నాతో పోషించారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటూ వచ్చినారు. వారు దేవదూతలు తినేటటువంటి ఆహారం తింటూ వచ్చినారు. ఈ ప్రజలు ఎంత శ్రేష్ఠులు. ఇక్కడ మరి 32 మంది రాజులను యెహోషువ ఎదుర్కోవాల్సి వచ్చును. అందుకే మరి దూసిన కత్తిని చేతపట్టుకుని ఉన్న యెహోవా సేనాధిపతిగా వచ్చినాడు ఒక వ్యక్తి. అతడు మరి దేవుని ద్వారా పంపబడినటువంటి వాడు. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసినప్పుడు మరి నీవు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. దేవుడు యుద్ధాలు జరిగించడానికి మన పక్షంగా ఉంటాడు, మన శత్రువులతో పోరాడడానికి. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతోమంది మరి దుష్టులైనటువంటి ప్రజలతో పోరాడవలసి ఉండును. అయితే ప్రభు సహాయపడతాడు. మనం ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఈ రీతిగా సహాయం పొందుదాం గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఈ మాటలన్నింటినీ మా కొరకై ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి నామముపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.